కులగణన ఫారాలు ఏదైతే సర్వే చేసిన తర్వాత కంప్యూటరైజ్ చేసినటువంటి సందర్భం లోపల కొన్ని తప్పులు దొరినాయి. బీసీ అన్న కాడ ఓసీ కొట్టిరు, ఎస్సీ అన్న కాడ బీసీ కొట్టిరు, బీసీ అన్న కాడ ఎస్టీ కొట్టిరు, ఎస్టీ అన్న కాడ మైనార్టీ కొట్టిరు. కాబట్టి ఆ ఏ అయితే మీరు కులగణన చేసినటువంటి మొత్తం ఫారాలు ఉన్నాయో దాన్ని రీవెరిఫికేషన్ చేయాలి, పునఃసమీక్ష చేయాలి. రీవెరిఫికేషన్ చేస్తేనే ఇక అగ్రకులాల జనాభా పెరగడం, బీసీల జనాభా తగ్గడం అది ఒక ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఆ రీవెరిఫికేషన్ చేస్తేనే దాంట్లో కొంత మళ్ళా బీసీల జనాభా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీవెరిఫికేషన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడైనా ఈ కులగణన మళ్ళా రెండోసారి అవకాశం ఇస్తున్నారు కదా, ఇప్పుడైనా దయచేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేయాలి. విస్తృత ప్రచారం చేయాలంటే టీవీలలో, పేపర్లలో, అదేవిధంగా మొత్తం సోషల్ మీడియాలో, సినిమా టాకీసుల్లో, అదేవిధంగా హోర్డింగ్లలో కులగణన మీద విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎందుకంటే దీనికి 150 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 150 కోట్లలో నాకు తెలిసి కులగణన మొత్తం చేసిన 50 కోట్లు ఖర్చు కాలే. 50 కోట్లు ఖర్చు కాకపోయినా ఒక 70 కోట్లు కూడా ఖర్చు కాలే. కాబట్టి ఈ కులగణన సంబంధించినటువంటి డబ్బు ఇంకా ఉంది. కాబట్టి విస్తృతమైనటువంటి ప్రచారం చేసి మీడియాలో దయచేసి అడ్వర్టైజ్మెంట్లు ఇతర అంశాలు ఇచ్చినట్టు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే